ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చాలండి. ఇక్కడ ప్రభువైన క్రీస్తు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకోండి అంటున్నాడు. మీరు అనగా చూసుకుంటే ఇక్కడ ఆత్మలను గురించి చెప్తున్నాడు ప్రభువు. ఆత్మలకు ఏం కావాలో ఆత్మల కన్నా తండ్రికి తెలుసు. అయితే శరీరం ధరించుకున్న ఈ యొక్క ఆత్మలో ఈ లోకంలో ఏమి వెతకాలి అంటే, ఏదైతే స్థిరముగా ఉంటుందో దాన్ని వెతకాలి, ఏది అవసరమో దాన్ని వెతకాలి. కానీ ప్రపంచంలో ఈ లోకంలో మానవులైతే ఆ పూటకు కనిపించే దానిపైనే ఇష్టపడుతున్నారు. కానీ ప్రభువైన క్రీస్తు చెప్పిన ఒక ఉద్దేశంలో చూసుకుంటే, మీరు ఏమి వెతకాలంటే మీ తండ్రి ఏది కోరుకున్నాడో దాన్ని వెతకండి అని చెప్తున్నాడండి. ఏది అదంటే దేవుని రాజ్యము, దేవుని నీతి. నీ జీవితకాలం అంతా ఏమి వెతకాలంటే దేవుని రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి అంటాడు. ఎందుకంటే దేవుని రాజ్యాన్ని ఎందుకు వెతకాలంటే ఆ రాజ్యము ఎలాంటిదంటే నిత్యము ఉండేదండి. ఆ రాజ్యము కలకాల యుగ యుగాలనేది ఆ రాజ్యము ఎప్పటికి ఉంటది. ఆ రాజ్యాన్ని వెతుకు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు ఆయన సమీపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడై ఉండి ఆయన రాజ్యం నిలుతున్నాడు దేవుడు. ఆయన రాజ్యం ఎలా రాజ్యం అంటే ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము, ఆయన ఆధిపత్యము నిత్యము నిలుస్తుంది. ఆ రాజ్యాన్ని వెతుకుమంటున్నాడు దేవుడు ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఒకప్పుడు దేవుడు ఈ లోకానికి అంటే లోకాన్ని కలగజేయక ఉన్నప్పుడు దేవుడు పరలోకంలో అత్యున్నత సింహాసనం ఉన్న రాజుగా ఉండి ఆయన శాసనాలను నిర్మిస్తున్నాడు, శాసనాలను నియమిస్తున్నాడు, రాజుగా ఉండి రాజ్యం వెళ్తున్నాడు. ఆయన రాజ్యాన్ని విస్తరింపజేయాలనుకున్నాడు కన్న తండ్రి అండి. ఆయన రాజ్యం విస్తరింపజేయాలనుకుని ఏం చేశాడంటే ఆ రాజ్యాన్ని యొక్క భూమి మీదకి పంపించాడండి దేవుడు. రాజ్యము ఉండాలంటే రాజు ఉండాలి, ప్రజలు ఉండాలి, వారికి చట్టం ఉండాలి, వారు నివసించడానికి భూభాగం ఉండాలి. అయితే ఆ కాలంలో మరి ఆదామును పుట్టించి అవ్వను స్త్రీని కూడా నిర్మించి వారికి ఆజ్ఞ ఇచ్చి వారి పైన పరిపాలన చేస్తున్నాడు దేవుడు. కానీ ఆ రాజ్యం ఏమైందంటే పతనమైపోయింది. ఆ రాజ్యము పతనమైపోయింది. పతనమైపోయిన దేవుని రాజ్యాన్ని పునర్నిర్మాణం చేయడానికే ప్రభువైన క్రీస్తును దేవుడి లోకానికి పంపించాడు. అయితే అపవాది యొక్క చేతికి అప్పగింపబడింది ఈ లోకంలో. దేవుని రాజ్యం పోయి తన రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అయితే దేవుని రాజ్యాన్ని పునర్నిర్మాణం చేయడానికి ప్రభువైన క్రీస్తు వచ్చి శిష్యులతో చెప్తున్నాడండి, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. వెతకండి అంటే ఏదో ఒకటి ఉంటేనే వెతకమంటాడు, లేకపోతే లేదండి. వెతకమంటాడు దానికి అర్థం ఏంటంటే ఉంది కాబట్టి వెతకండి అన్నాడు. ఆ రాజ్యం ఉంది, దేవుని రాజ్యం, దాన్ని వెతకండి అన్నాడు. ఆ రాజ్యం ఎలాంటిదంటే శాశ్వతమైన రాజ్యము, కలకాలం ఉండే రాజ్యము. ఆ రాజ్యం గురించి మరి భక్తుడు దానియేలు గారు ప్రవచించాడండి. ఆ రాజ్యం గురించి చూసుకున్నట్లయితే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం చదవండమ్మా. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగముల వరకు నిలుచును. ఏది నిలిచేదంటే దేవుని రాజ్యము యుగ యుగంలో నిలుస్తుందండి. ఆ రాజ్యము దేవుడు అంటే దేవుని యొక్క రాజ్యం ఎలా ఉంటుందంటే చూసుకున్నట్లయితే ఆనాడు రాజుగా ఉన్నాడు ఒక ఆయన ఎవరంటే నెబుకద్నెజరు. ఆయనకు కల ద్వారా ఆయనకు తెలియజేశాడండి. ఆయన రాజుగా ఉన్నాడు, ప్రపంచంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని ఆయన రాజుగా ఉండి రాజ్యం ఏలుతున్నాడు.
ఆయన రాజుగా ఉండి రాజ్యం వెళ్తున్నాడండి. అయితే ఆయనకు ఒక కళ అనేది వచ్చింది. దేవుని రాజ్యం ఎలా ఉంటది అంటని ఆయనకు కళ ద్వారా తెలియజేశాడు. కానీ ఆయన ఏం చేశాడంటే దాన్ని మర్చిపోయాడు. ఆయన మర్చిపోయాడు. ఎవరు మర్చిపోయారు? నెబుకద్నెజరు అనే రాజు దేవుని యొక్క రాజ్యాన్ని ఆయనకు తెలియపరిచినప్పుడు ఆయన మర్చిపోయాడు. మర్చిపోయినప్పుడు ఏం జరిగిందంటే, ఇక నాకు కళ వచ్చింది, ఆ కళ బాబు నాకు చెప్పాలంటని ఆ దేశంలో ఉన్న జ్ఞానులను, జ్యోతిష్యులను, అంటే ఎవరైతే చెప్తారో వాళ్ళందరి పిలిపించి నాకు ఒక కళ వచ్చింది, దాని భావం చెప్పండి అంటే మర్చిపోయినారు. మర్చిపోతే ఎవరు చెప్తారండి? ఒకవేళ చెబితే దాని భావం మేము చెప్పగలుగుతాము. ఇలా చెప్పాలంటే ఎవరు చెప్తారు, ఎవరు చెప్పలేరని ఒక మాట అన్నారండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం చదవండి అమ్మా. క్షమించండి, 2వ అధ్యాయము 11వ వచనము. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరి ఎవరును ఈ సంగతి తెలియచెప్పజాలరు. దేవతలు నివాసములు శరీర మధ్యలో ఉండవు కదా అటువంటి. ఇలాంటివి చెప్పాలంటే దేవతలే చెప్పాలి. ఎందుకంటే నువ్వు కళ మర్చిపోయినావు, నీకు వచ్చిన కళ చెప్పాలంటే మేము ఎలా చెప్తాము? దేవతలే చెప్పాలి. దేవతలు చెప్పాలంటే మానవుల మధ్య శరీరం ధరించుకునే ఉండవు కదా. ఇది అసాధారణమైనది అన్నప్పుడు ఆయనకు చాలా కోపం వచ్చింది. ఇంకా ఎందుకు మీరు ఇంతమంది జ్ఞానులు అంటే ఆయన కోపం వచ్చి అందరినీ చంపాలని ఆజ్ఞయించాడు. అయితే ఆ సమయంలో దేవుని భక్తుడు ఒక ఆయన దానియేలు, ఆయనకు దేవుడు బయలుపరిచాడు. ఆయన ఏం చేయాలంటే, నన్ను రాజు దగ్గరకు తీసుకెళ్ళండి, నేను చెప్తాను అన్నాడు. ఆయనను అక్కడికి తీసుకెళ్ళినప్పుడు ఆయన చెప్తున్నాడండి, దేవుడు నీవు ఏమనుకున్నావో, ఏమనుకోని ఒక కళ అంటే నిద్రపోయేటప్పుడు ఏమనుకున్నావో అవి నీకు చెప్పాడని చెప్పాడండి. 2వ అధ్యాయం 28వ వచనం చదవండి. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొక్కడు పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజాకు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా అంటని చెప్పండి. ఆయన ఒకటి అనుకొని పండుకుంటున్నాడు, కానీ ఆ రోజు ఏం జరిగిందంటే ఒక కళ వచ్చింది. ఏంటి కళ అంటే, ఒక పెద్ద ప్రతిమ ఉంది, దానికి శిరస్సు ఒక బంగారం ఉంది. అట్లా చూసుకుంటే 4 భాగాలుగా బంగార, వెండి, అంటే ఇంకా మట్టివి, ఇక ఇనుము అనేది కలిసి ఒక బొమ్మ ఉంది. అయితే దాని గురించి చెప్తున్నాడండి. ఆ మేలిమి బంగారం శిరస్సు ఎవరంటే నువ్వే రాజా. నువ్వు చనిపోయిన తర్వాత ఇంకొక రాజ్యం వస్తుంది. ఆ రాజు చనిపోయిన తర్వాత ఇంకొక రాజు వస్తాడు. ఆ తర్వాత ఇంకొక రాజు వస్తాడు. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యం ఎన్నటికీ నాశనము కలగదు, అది యుగ యుగాలు ఉంటది ఆ రాజ్యము అంటని దేవుడు పలికిన మాటను ప్రవచనం ద్వారా చెప్తున్నాడండి. ఆ నెబుకద్నెజరు ఏం చేయాలంటే రాసులో ఒక మాట చెప్తున్నాడండి. 4వ అధ్యాయము దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం చదవండి అమ్మా. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనసు కలిగెను. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచును అంటని ఆయన చూసిన దానిని, ఆయన తెలుసుకున్న దాన్ని అనుకుంటూ రాస్తున్నాడండి. సకల ప్రజలందరూ తెలుసుకోవాలి. ఒక ఆయన ఉన్నాడు, దేవుడు పరలోకమందు ఉన్నాడు. ఆ దేవుని రాజ్యం ఎలాంటి రాజ్యం అంటే శాశ్వతమైన రాజ్యము అంటని చెప్పాడండి. దానియేలు చెప్తున్నాడు, ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు అన్నాడు. ఆ రాజ్యాన్ని
పునఃస్థాపన చేయడానికి, నిర్మించడానికి, పతనమైపోయిన రాజ్యాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయడానికి ప్రభు అయిన క్రీస్తు లోకానికి వచ్చి దేవుని రాజ్యాన్ని తీసుకొచ్చాడండి. ఆ రాజ్యాన్ని వెనుకమంటున్నాడు యేసు ప్రభు. ఇప్పుడు చదవండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనమమ్మ. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అన్నాడు. అయితే ప్రతి ఒక్క మానవుడు, భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్క మానవుడు ఏమి వెతకాలంటే ఏదైతే శాశ్వతం ఉంటుందో దాన్ని మాత్రమే వెతకాలండి. ఏది ఉండదంటే ఈ లోకంలో ఏది ఉండదు. దేవుని రాజ్యం అయితే ఎప్పటికీ ఉంటుంది. ఆ రాజ్యానికి ఇక అంతు లేదు. ఆ రాజ్యము పాడైపోయేది కాదు. ఈ లోక రాజ్యాలన్నీ నిర్మూలమయ్యింది. ఆ యొక్క రాజ్యాలను ఏ విధంగా చేయబడిందంటే చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి వచ్చి ఆ ప్రతిమ మీద పడినప్పుడు అది తుత్తునీయలుగా చేయబడిందండి. ఆ రాయి ప్రభువైన క్రీస్తు, ఆ పర్వతమే పరలోకమందున్న దేవుడు. చేతి సహాయం లేక అంటే యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి రోగ రాజ్యాలన్నింటినీ నిర్మూలన చేసి ఆయన రాజ్యాన్ని స్థిరపరిచాడు. ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరికి రావాలనేదే దేవుని యొక్క కోరిక. దేవుడు సమస్తం యేసు ప్రభువుకు అప్పగించాడు. దేవుడు యేసు ప్రభువుకు అప్పగించినప్పుడు యేసు ప్రభు ఒక రాజ్యాన్ని నిర్మాణం చేశాడు, స్థాపించాడు. అదే దేవుని రాజ్యము. ఆ రాజ్యంలోనికి ప్రతి ఒక్కరికి రావాలంటే దేవుడు ఏంటంటే ప్రతి ఒక్కరిని వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడండి, రండి అని. ఎందుకంటే శాశ్వతమైన రాజ్యము. ఆ రాజ్యములో యేసు ప్రభు రాజుగా ఉన్నాడు. ఆ యేసు ప్రభు యొక్క పరిపాలనలో ప్రతి ఒక్కరు ఉండాలనేదే దేవుని యొక్క కోరిక. ఆ దేవుడు ఎంత అద్భుతం చేశాడు చూడండి. మానవులమైన మనకు, శరీరం ధరించుకున్న ఆత్మలమైన మనకు దేవుడు చేసిన అద్భుత కార్యం ఒకసారి చూసుకున్నట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదవండి అమ్మా. కొలసీ 1:13. ఆయన మనలను, ఆయన అనగా తండ్రి అయిన దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజనివాసులుగా చేశాను. చూడండి దేవుడు ఎంత అద్భుతం చేశాడో మనను. ఎక్కడ ఉన్నామంటే దేవుని రాజ్యంలోనికి రాకమునకు ఎక్కడ ఉన్నామంటే అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నాము. చీకటి యొక్క సామ్రాజ్యంలో ఉన్నాం. ఈ లోకపైన నాయకుడుగా రాజుగా ఉండి రాజ్యం ఏలుతున్నాడు ఎవరంటే అపవాది. అపవాది యొక్క పౌరసత్వం ఇక్కడ ఉండే పాతాళ లోకంలో అగ్నిగుండము, మండుతున్న అగ్నిగుండము, అగ్ని జ్వాలలు, మండుగుండము పాతాళ లోకంలో ఉన్నది. ఆ పౌరత్వం కలిగిన వారు ఎవరంటే అపవాది, దుష్టుడు, దేవుని విరోధి. ఈ లోకంలో తనకు విడిచిపెట్టబడాడు. తన రాజ్యాన్ని ఏం చేసుకుంటుంటే విస్తరింపజేసుకుంటున్నాడు అపవాది. అపవాదికి అవకాశం ఉంది. దేవుని రాజ్యాన్ని పతనము చేశాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇదిగో నువ్వు నాకు మొక్కు, నీకు నేను ఇస్తాను. ఎవరికి ఏ మహిమ ఇవ్వాలో నా చేతిలో ఉంది అంటానే అన్నాడు. అంటే ఈ లోకం అంతా అపవాది యొక్క చేతిలో ఉంది. అపవాది యొక్క చేతిలో నుంచి విడిపించడానికి, దేవుని రాజ్యం స్థాపించడానికి ప్రభువైన క్రీస్తు ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి తన రక్తాన్ని కార్చాడు. కార్చబడిన ఆ యొక్క రక్తంలో కడగబడిన వారు ఎక్కడికి ప్రవేశిస్తున్నారంటే దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నారండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి అమ్మా. ప్రకటన. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడి వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను
దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. చాలండి. ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. ఎలా అంటే నీ రక్తం ఇచ్చి నీవు వధింపబడిన వాడవై నువ్వు కార్చిన రక్తము వలన ప్రతి పాపికి విమోచన దొరుకుతుంది. నువ్వు కార్చిన రక్తం వలన ప్రతి ఒక్క పాపి విడిపింపబడుతున్నాడు. అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల దొరుకుతుంది నీ రక్తం వలన అనే ఉద్దేశాన్ని మనం ఇక్కడ చూస్తున్నామండి. అయితే నువ్వు నేను ఎక్కడ ఉన్నావు? ఏదో భూమి మీద ఉన్నాను అనుకుంటున్నాం. వాక్యం విన్నప్పుడే దేవుని రాజ్యంలో ఉన్నాను అనుకుంటున్నాను. వాక్యం విన్నప్పుడైనను ఎక్కడైనా బయట ఉన్నప్పుడైనను ఆరిని నేల ఉన్న భూమి మీద ఎక్కడ ఉన్నప్పటికైనా నువ్వు ఏ రాజ్యంలో ఉన్నావు అనేది ఇక్కడ ప్రశ్న అండి. భూమి మీద 2 రాజ్యాలు విస్తరించబడుతున్నాయి దినదినానికి. ఒకటి పరలోకానికి వెళ్లే దేవుని రాజ్యము, ఒకటి నరకానికి వెళ్లే అంధకార సంబంధమైన రాజ్యము. ప్రతి ఒక్కరు అటు ఇటు అవుతున్నారు, ఇటు అటు అవుతున్నారు. అయితే ప్రస్తుతానికి మనం ఎక్కడ ఉన్నాం? దేవుని రాజ్యంలో ఉన్నామండి. ప్రియమైన సహోదరుల ఆలోచించండి, మనం దేవుని రాజ్యంలో ఉన్నాం. దేవుని కుమారుడైన క్రీస్తు తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కొని దేవుడికి ఒక రాజ్యముగా చేశాడు యేసు ప్రభు. ప్రకటన 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. చాలండి. తన తండ్రి అయిన దేవునికి, ఆత్మల కన్న తండ్రికి, పరలోకమందున దేవునికి మనలను ఒక రాజ్యముగా చేశాడు. ఎట్లంటే తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చదవండి అమ్మా. 6:20 వచనం అండి. 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చాలండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏ విలువ అంటే క్రీస్తు రక్తము. విలువ పెట్టి కొనబడిన వారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదవండి అమ్మా. మొదటి పేతురు 1వ అధ్యాయము 19వ వచనం అండి. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకము నాకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరి. మీరు ఎరుగుదురు కదా. గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీకు విమోచన దొరికిందని గుర్తు చేస్తున్నాడు సంఘానికి. చూసారా, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే దేవుని యొక్క రాజ్యములో ఉన్నాం. ఆ రాజ్యం పైన రాజుగా ఎవరున్నారంటే యేసు ప్రభు. తన రక్తం ఇచ్చి మనను కొనుక్కొని దేవునికి ఒక రాజ్యముగా చేశాడు. మన పైన పరిపాలన చేస్తున్నాడు. ఆ పరలోకమందున దేవుడు సమస్తం యేసు ప్రభుకు అప్పగించాడు. యేసు ప్రభు ఒక రాజ్యాన్ని మనను చేశాడు, తన తండ్రికి అప్పగిస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం చదవండి. యేసు ప్రభు రానయ్యున్నాడు. ఆ రాజ్యాన్ని తీసుకొని పోవడానికి రానయ్యున్నాడు యేసు ప్రభు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అతడు అంతము వచ్చును. తన తండ్రి అయిన దేవునికి తన రక్తం ఇచ్చి కొనబడిన ఈ యొక్క సంఘాన్ని లేదా ఈ యొక్క రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు. అప్పుడు అంతము వస్తుంది. అంతవరకు యేసు ప్రభు సంఘం పైన పరిపాలన చేస్తూ ఉన్నాడండి. సంఘము ఒక శరీరం అయితే శరీరానికి ఒక శిరస్సు. ఆ శిరస్సే యేసు ప్రభు. నువ్వు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ దేవుని రాజ్యంలో ఉన్నావా, అపవాది రాజ్యంలో ఉన్నావా, నిన్ను నీవే ప్రశ్నించుకోవాలి. అపవాది రాజ్యంలో ఉన్నవారు నరకానికి వెళ్తారు.
దేవుని రాజ్యంలో ఉన్నవారు పరలోకానికి వెళ్తారండి. ఎందుకంటే విజయవాడ ట్రైన్ ఎక్కితే విజయవాడ అవుతుంది, ముంబైకి వెళ్ళే ట్రైన్ ఎక్కితే ముంబైకి వెళ్తారు. ప్రతి ఒక్క మనుషులు ఏ పౌరసత్వం కలిగి ఉన్నారు ఈ భూమి మీద? మన పౌరస్థితి పరలోకం ఉంది అంటున్నాడు పౌలు గారు. మరి నీ పౌరస్థితి ఎక్కడ ఉంది? ప్రభువైన క్రీస్తును అంగీకరించేవా రక్షకుడని, దేవుని కుమారుడని, తన రక్తం నీ కోసం కార్చాడని నువ్వు గ్రహించినవా? ఆ రక్తంలో కడగబడు. ఆ రక్తం నీకు రెడీగా ఉంది. కడగబడితే నీకు ఏంటి లాభం అంటే పరలోకము, నీకు నిత్య జీవము, నాశనము లేని రాజ్యము, యుగ యుగాలు నిలిచే రాజ్యము. ఆ రాజ్యము శాశ్వతమైన రాజ్యము. ఆ రాజ్యములో నువ్వు నేను ఉండాలనేది దేవుని యొక్క కోరిక. నాకు అనేక మంది పిల్లలు కావాలి, నా మహిమలో ఉండాలని మన పుస్తకమునకు మన కోసం ఆలోచన కలిగి ఉన్నాడు మన తండ్రి. తన చిత్త ప్రకారంగా ఈ లోకానికి గల చేసి లోకంలోనికి మనను పంపి శరీరానికి కావాల్సిన వసతులే కానీ శరీరానికి కావాల్సిన అవసరాలు మొత్తము ప్రకృతిలో ఉంచాడు దేవుడు. ప్రకృతిని ఏలుడి అని చెప్పాడు. ఆదాము ఆశీర్వదించారు, మీరు అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిందించండి అని చెప్పాడు. భూమిని ఏలుడని చెప్పాడు. సమస్తమైన అధికారం ఇచ్చాడు. కానీ మానవులు తూగొట్టుకున్నాడు. పతనమైపోయిన రాజ్యాన్ని పునర్నిర్మాణం చేయడానికి ప్రభువైన క్రీస్తు వచ్చి తన రక్తాన్ని కార్చి తన ప్రాణం పెట్టి 3వ దినమున తిరిగి లేచాడండి. యేసు ప్రభు తిరిగి లేవడం వలన జీవంతో కూడిన నిరీక్షణ కలిగింది సంఘానికి. ప్రభు లేపిన దేవుడు యేసు ప్రభుతో పాటు మనల్ని కూడా లేపుతాడు. అంటే నిరీక్షణ కలిగి ఆ రాజ్యంలో ఉండి అనుక్షణం ఆ యొక్క అంటే రాజ్యానికి ఏది అవసరమో పరలోకంలో ఉన్నాయి కాబట్టి వాటిని విశ్వాసం ద్వారా పొందుకోవాలని దేవుని యొక్క కోరిక మరి సంఘంలో గుర్తించాలి. నువ్వు ఏ రాజ్యంలో ఉన్నావు? నీ పౌరస్థితి ఏది? నిజంగా పరలోకంలో ఉందా నీ పౌరస్థితి? అయితే దాని గురించి ఆలోచన చేస్తున్నావు లేదా నీకే ప్రమాదం? ఎవరికి వారే ఆలోచించాలని యొక్క మాటలు ముగిస్తున్నానండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట మన హృదయంలో నీరు కట్టి ఫలింపజేయును గాక. ఆమేన్.